లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం. అనుదిన ధ్యానములు. డిసెంబర్ 7. విశ్వాసపు మెట్లు. నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఒక వ్యక్తి మారుమనసు పొందిన వెంటనే బోధించుటకు ప్రయత్నించకూడదు. ఇతరులకు సాక్ష్యము మాత్రము చెప్పవలెను. అతనికి శారీరక ఉద్రేకము మాత్రమే ఉండవచ్చును. అతని జీవితములో చూడని వాటి కంటే గొప్ప విషయాలలో తన సాక్ష్యం ఉండకూడదు. తన బలం కంటే పైగా పనిచేస్తే త్వరలోనే దిగజారిపోతాడు. మన శక్తికి మించిన సేవను తీసుకొనుటను గురించి దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు. రోగుల కొరకు ప్రార్థించుటకు ముందు దేవుని అడగవలెను. తనలోని ఆత్మీయ శక్తిని అంచనా వేసుకోకుండా ఒకడు దయ్యమును వెళ్ళగొట్ట ప్రయత్నించినాడు. కానీ ఆ దయ్యము అతని పైన పడుట వలన అతడు పరిగెత్తాడు. పౌలు మారుమనసు పొందిన తర్వాత అతడు అరేబియాకు వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. తిరిగి జన్మించిన తరువాత మనము బలమైన విశ్వాసం కలిగి ఉంటాము. ఒకవేళ నీ వ్రేలు తెగినప్పుడు, ఓ దేవా, నా వ్రేలు త్వరగా బాగు అయ్యేటట్లు చెయ్యి అని చెప్పినప్పుడు ఆ మొట్టమొదటి ప్రతిక్రియ నీ స్వస్థత కొరకైన బాధ్యతగా ఉంటుంది. అది నీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేస్తుంది. బైబిల్ చదువుట వలన సర్వశక్తుడైన దేవుని యందు విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది. యవ్వన కాలపు పరిశుద్ధ అలంకారముతో శరీరాయుధములు కాక ఆత్మీయ యుద్ధోపకరణములను సంపాదించుకొని ముందుకు సాగము. యుద్ధ సమయంలో ఫ్రెంచి వారు తమ దేశము చుట్టూ మేగినాట్ లైను అనే రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్నారు. ఏ దేశ సైన్యము కూడా దానిని దాటలేకపోయినాయి. అయితే హిట్లరు ట్యాంకులను పంపి ఆ మేగినేట్ లైనును విచ్ఛిన్నం చేసి లోపలికి వాటిని ప్రవేశింపచేశాను. రేడియో తరంగముల ద్వారా వర్తమానాలను, సూచనలను పంపిస్తూ తన సైన్యాన్ని హిట్లరు నడిపించినాడు. త్వరలోనే శక్తివంతమైన ఫ్రెంచి సైన్యాన్ని ఓడించాడు. మనమంతా కలిసి ఏకత్వంతో ముందుకు సాగినప్పుడు ఎంతో శక్తి కలుగుతుంది. ఎదిరించలేని శక్తి అనే ట్యాంకులు మనతో ఉంటాయి. పైనుంచి వచ్చే సూచనలను అనుసరించి ముందుకు జయముతో సాగగలము. శరీరానుసారులుగా ఉన్నప్పుడు శక్తిగల ఉద్రేకాల వల్ల శరీరాశల పంటను కోసి ఉన్నాము. మన నాయకుడైన క్రీస్తుతో కలిసి యుద్ధం చేయుట వలన మనము జయించి ఆయనకు మహిమను సంపాదించగలము. ఆయన సేవ చేస్తూ మరణించడానికైనా సిద్ధపడదాము. ఎన్ దానియేలు గారు.